హాయ్ గాయ్స్. అక్కడ పిల్లలైతే చూస్తున్నారు కదా! వాళ్ళకైతే మనీ అయితే అడిగారు. నేనైతే మనీ అయితే ఇవ్వను. మీకు ఆకలేస్తుందంటే చెప్పు. ఏమైనా కొంటాను తీసుకోండి అంటే, వాళ్ళక్కడ అన్నీ చూపించారు. ఎంత రేట్ అయినా పర్లేదు మీరు కొనుక్కోండి అని అన్నాను. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. అందువలన నేను తెలుగు అదే ట్రాన్స్‌లేట్ చేసి నేను అన్నీ చెప్తున్నాను. వాళ్ళు అడిగారు, నాకు డబ్బులు ఇవ్వచ్చు కదా! అంటే, డబ్బులు మీరు ఏం చేసుకుంటార్రా మీరు? ఏమీ తెలియకంటే ఏదేదో కొనేసుకుంటారా? మీకు ఎంతైతే అంత కావాలంటే మీరు అవి తీసుకోండి, కొనుక్కోండి. నేను ఎంత మనీ అయినా ఇస్తానంటే, అందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు. ఇంక తీసుకోరా అంటే, చాలులే అన్నయ్య అని అన్నారు. చాలురా ఏంట్రా తీసుకోండిరా మీరు ఎంతైనా తీసుకోండి పర్లేదు అన్నాను. అయినా సరే చాలు పర్లేదు అని ఆళ్ళు కూడా అనేసి లాస్ట్‌లో వెళ్ళే ముందు కూడా వాళ్ళు బాయ్ చెప్పారు. ఈ వీడియో చాలా నాకైతే నచ్చింది. అలాగే ఒక 10 మంది పిల్లలైనా ఎక్కడైనా కూర్చున్న వాళ్ళు అనాథలు ఉంటారు కదా! వాళ్ళకి మీకు కలిగినంత దానం చేయండి. మనీ రూపంలోనే కాకుండా ఇంకా తిన్ ఒక తినడానికి ఏమైనా ఇవ్వండి. నేను దానికైతే సపోర్ట్ చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఫన్నీగా అయితే ఉంటది. ఇక్కడ వెళ్తున్నప్పుడు వాళ్ళు నాకు బాయ్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు బాయ్ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత చిన్నప్పుడు మన దగ్గర రూపాయి కూడా ఉండేది కాదు. రూపాయి విలువ మనకి తెలుసు గనక మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేదంటే అసలు మాట్లాడలేము కూడాను. అప్పుడు రూ. 10 అంటే చాలా ఎక్కువ. అలాంటిది వాళ్ళకి నేను చాలా అయితే కొన్నాను. మనీ కూడా అక్కడ ఇచ్చాను. కానీ అది చెప్తే బాగోదు కదా అనేసి అక్కడ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా అంటే ఆళ్ళ కళ్ళల్లో నేను హ్యాపీనెస్ చూసాను. గెంతుతూ గెంతుతూ నాకు అది కావాలి, ఇది కావాలని అడిగారు. వెంటనే నేను ఏదైతే కావాలో అది తీసుకొనిరా నేను మనీ ఇస్తాను అని చెప్పేసి చెప్పాను. ఈ ఒక ఒక అబ్బాయి వచ్చాడు కదా! నేను ఫుడ్ అండ్ మనీ ఇచ్చాను కదా! వాడే బాయ్ చెప్తున్నాడు కదా! అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ తిరిగి బాయ్ కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళ ఫేస్‌లో ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.